సో కొంచెం మంచి మంచి ప్రాజెక్టులు చేస్తా వస్తున్నాయండి. ఇంకా చిన్న సినిమాలు అయితే చాలా, ఇప్పుడు 10 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. వీడియో మన వారసులు అనే సినిమాలో ఒక మంచి వేషం చేశాను. అంటే అతను డైరెక్టరు, రైటరు, ప్రొడ్యూసరు, హీరో, లిరిక్ రైటర్ అన్నీ అతనే. చదువులేదు, తాపీ మేస్త్రి, చెప్పాను కొంతమంది ఇప్పుడు ఒకసారి. ఓకే, అతను తీశాడు, సినిమా అయిపోయింది. అవునవును, ఇదివరకు చెప్పారు. ఫస్ట్ కాపీ కూడా వచ్చింది. మొన్న ఆడియో ఫంక్షన్ చేశారు. నా మీద ఒక సాంగ్ కూడా ఉంది, తాత మనవడి మీద ఒక సెంటిమెంట్ సాంగ్ కూడా నా మీద ఉంది. ఓకే, అదొకటి చేశాను. ఈ మధ్యన ఒక సినిమా అంటే మనం వనం అన్నారు కానీ అది కరెక్ట్ కాల టైటిల్. మొత్తం అడవుల మీద, పర్యావరణం మీద ఎలా ఉన్నది దాని మీద తీశారండి. మెయిన్ క్యారెక్టర్ నేనే, మేము అంటే హీరో నేనే, హీరోయిన్ లేని హీరో. మొత్తం మెయిన్ అంతే, మొత్తం ప్రధాన పాత్ర నాదిను, నా మనవరాలు ఉంటాయి. దాని మీద మనం వనం అంటున్నారు. అది స్టేట్ గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేస్తుంది సంథింగ్, పర్యావరణం మీద అనమాట. పర్యావరణం మీద సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు అవార్డు కూడా పెట్టాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా అవార్డు పెడితే చెప్పలేం, సినిమాకి అవార్డు వచ్చి నాకు కూడా అవార్డు అవ్వచ్చు, అంత మెయిన్ క్యారెక్టర్ బాగుంది. దాని మీద ఒక సాంగ్ కూడా ఉంది, వనం మీద ఒక సాంగ్ కూడా నా మీద తీశారు. ఓకే, అది ఒకటి చేసి జగిత్యాలో చేసి వచ్చా 15 రోజులు. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది కదా. చాలా. ఒక మీలో నటుడికి రాజు నరేంద్ర అని అతను డైరెక్టర్, ఇక్కడే ఈ శ్రీనగర్ కాలనీలో ఉంటాడు. బాగా చేశాడు, బాగా డైరెక్షన్ ఇచ్చాడు. అదొకటి మంచి వేషం అండి. ఇంకా వేరే సినిమా రిలీజ్కి ఏముండే, ఇప్పుడు రిలీజ్కి ఏమైనా ఉన్నాయా? హత్య 24న హత్య ఒకటి రిలీజ్ ఉందండి నెలలో. హత్య ఎవరిని హత్య చేస్తారు? అది అంటే వివేకానంద రెడ్డి గారి మీద తీశారు. అది ఓకే, ఎలక్షన్ బిఫోర్ చేయాలని, ఇది యాక్చువల్గా రిలీజ్ చేయాలని అనుకున్నారా? చేయాలని, అంటే ఆ హత్యకి వైసీపీ సంబంధం లేదన్నట్టుగా తీశారు వాళ్ళు. ఓకే, పేర్లు కూడా ఆల్మోస్ట్ సేమ్ నేమ్స్ పెట్టడం వల్ల సెన్సార్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఆ తర్వాత పేర్లన్నీ మార్చి మళ్ళీ డబ్బింగ్లో మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ ఇప్పుడు రిలీజింగ్ చేసి పెట్టారు. దాంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ కానిస్టేబుల్ వేషం. అంత రాయలసీమ స్లాంగ్ అంతా మొత్తం. ఓకే, అంటే ఆ కథ అంతా మీకు తెలుసు అనమాట? నా కథ అంతా తెలుసు. ఆ ఎస్ఐ వెళ్తూ ఎస్ఐ ఎంక్వైరీకి వస్తుంది ఆ ఊరికి. వచ్చినప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, మరి మీకు తెలుసు కదా, మీకు ఏమేమి తెలిసి చెప్పమంటే అప్పుడు నేను చెబుతూ పోతుంటాను అనమాట. ఓకే, ఆ ప్రయాణంతో పాటు సంఘటనలన్నీ చూపిస్తూ ఉంటారు విజువల్స్. ఎవరు ఆ లేడీ ఎస్ఐ? ఎవరు ఆవిడ? ధన్య బాలకృష్ణ. ధన్య చేసింది. ధన్య. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఉందా, ఇప్పుడు రిలీజ్కి ఉందండి. 24th రిలీజ్ ఉంది. ఈ నెలనా? ఈ నెల 24 జనవరి 24 జనవరి. ఓకే, సో ఇంకో కోణం వివేకానంద రెడ్డి గారి మంచి వేషం. ఓకే, సో ఇప్పుడు బాలయ్యతో పాటు మరోసారి పని చేయబోతున్నారు. అఖండ 2 చేయబోతున్నా రేపు 20 నుంచి. ఏముంటుంది అందులో మీ క్యారెక్టర్ ఏమన్నా? అంటే ఊరి పెద్ద అన్నారండి. అంతేగాని ఊరి పెద్ద అని అన్నారు. మరి వేషం ఏంటని తెలీదు. ఇక మామూలుగా వారితో బోయపాటి గారి సీన్ గారితో చేయాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టే అంత బాగుంటుంది ఆయన డైరెక్షన్. నాకైతే అదే ఆ సీన్ గురించి అంత బాగా బాబీ గారు కూడా ఆయనతో కొంచెం చూపిస్తాడు. బాబీ గారు కూడా చేసి చూపిస్తాడు ఆయన ఇలాగని చెప్పి. ఓకే, ఫ్రీ ఇస్తారండి, ఫ్రీనెస్ ఇవ్వాలి. ఎలాగంటే అంటే తమకేం కావాలో చెప్తారు. దానికి మనం ఇంకా బెటర్మెంట్గా ఏమైనా చేస్తే కనుక చేయమంటారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది ఆయన డాకు ఫోటో తీసుకొచ్చి పోస్టర్ మామూలుగా అంటిస్తారు కదా, గుడిసెల మీద అంటిస్తారు. అంటించినప్పుడు వాళ్ళు పోలీసు వెళ్ళిపోగానే వెళ్ళేసి తీసేయమంటారు కదా. అది తీసేటప్పుడు ఒట్టిగా తీసేస్తే సుఖమేముంది? ఆయన అంటే మాకు దేవుడు కదా. సార్ నేను ఇట్లా దండం పెట్టి తెస్తాను సార్ అన్న, బాగుందండి చేయండి అనేది. అంటే అంత ఫ్రీనెస్ ఇస్తారు. అదే ఇది మీ ఆలోచన. దండం పెట్టి అనేది మీ ఆలోచన. ఇట్లా దండం పెట్టి తీస్తాం, బాగుంది గాంధీ గారు అంటాడు. అంటే ఎంకరేజ్ చేయటం అండి. అదే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయటం అనేది ఎంత బాగుంటుందంటే, మనకు కూడా ఒక ఐడియా వచ్చింది అనుకోండి, సార్ ఇట్లా చేస్తే బాగుంటుందా అంటే చేయండి అంటాడు. బాగోపోతే వద్దంటారు, వద్దంటే మనం మానేస్తాం. అంతే, అది అల్టిమేట్గా వాళ్ళ డెసిషన్ కదా. అంతే కదా, ఒక ఆలోచన పంచుకుంటారు. మీరు ఆలోచన పంచుకుంటాం, బెటర్గా ఉంటుంది. అంటే మనకు ఉండే
నాటకాల అనుభవం అనేది కానీ ఇట్లా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆ టైంకి స్పాంటేనియస్గా ఏది గుర్తొస్తే చెప్తాం, అలా ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అని అడుగుతాం. పెద్ద రేట్లు కదా ఏమంటారు, బాగుంటే బాగుందండి చేసేయండి అంటారు, లేదని వదిలేండి మామూలు ఇలా చేయండి అంటారు. అంతే. బోయపాటి సీన్ గారు కూడా అంతే, ఫ్రీనెస్ ఇస్తాం. మొత్తం బోయపాటి గారితో మళ్ళీ పని చేస్తున్నారు. మళ్ళీ మూడోది స్కంద కూడా చేసే కదా, నాకు జడ్జి వేషం ఇచ్చారు. నేను ఎలాగని చెప్పాను సార్, అప్పుడేమో రైతు, ఇప్పుడేమో రాజు వేషం ఇచ్చారు, ఏంటి సార్ అన్న, మీరు ఏదో చేయగలరండి, అందుకే మిమ్మల్ని పిలిచాను అన్నాడు. సో అలా ఇప్పుడు మరి బాలయ్య అంటే మీకు ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం ఉందని నాకు తెలుసు. ఒక పద్యం వేసుకోండి బాలయ్య గారి మీద. ఓకే అంటే బాలయ్య గారి మీద ఎప్పుడో రాసిన పద్యం అది. యాక్చువల్ అఖండాను ఇది వచ్చిన తర్వాత రాయితే బాగుండేది, కానీ ఇప్పుడు పాత ఒక పద్యం ఉంది ఆయన మీద అభిమానంగాను. అది ఎవరు రాసింది? అది డాక్టర్ మేఘట రామలింగ స్వామి గారండి. ఓకే. ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఈయన మీద ఒక పద్యం పాడారు ఆయన, డాక్టర్ మేఘట రామలింగ స్వామి గారని, విశాఖపట్నం అండి. ఓకే. ఆయన తెలుగు భాషా కోవిదులు, తెలుగు సాంస్క్రిట్ సమానంగా కూడా చెప్పగలరు ఆయన. నాటకాలు చాలా నాటకాలు వేశారు, నాటకాల పరిచయం. దాదాపు ఆయనకి ఒక 25 నంది అవార్డులు ఉంటాయి ఆయనకి, రచయితగా, దర్శకుడిగా, నటుడిగా. ఓకే. ఆయన రాసిన పద్యం అది నేను రాసుకునే అవకాశం వస్తే బాలయ్య బాబు గారి దగ్గర పాడదామని అనుకున్నాను అనమాట. కుదరలేదు. ఈ అఖండ 2 ఎప్పుడు కుదిరితే పాడేస్తాను, మీకు వినిపిస్తా. అంటే బాలయ్య బాబు గారి మీద నాకున్న అభిమానంతో ఆ పద్యం నేను రాసుకుని, డాక్టర్ మేఘట రామలింగేశ్వర గారు ఆయన సౌజన్యంతో, డాక్టర్ మేఘట రామలింగ స్వామి గారు రాసిన పద్యం నేను సరదాగా పాడుకుంటున్నాను అప్పుడప్పుడు. అది బాలయ్య బాబు గారి మీద. భైరవ ద్వీపాన భవ్యమౌ నటనతో ప్రజలను దోచిన ప్రతిభ మీది, శ్రీకృష్ణ పాత్రలో చెలువంబు చూపించి తండ్రికి సములైన తనయులైరి, శ్రీరామ భూమిక చిత్రంబు చిత్రించి తండ్రి మెప్పును గొన్న తనయులైరి, గౌతమి పుత్రుడై శాతకర్ణిగ మీరు, గౌతమి పుత్రుడై శాతకర్ణిగ మీరు తెలుగుల తేజమై వెలిగినారు, ఒక్కటేమిటి వచియంపలెక్కలేని వివిధ పాత్రలు ధరించి వింత చేయు నందమూరి కుటుంబాన చందమామ విదిత తారక రాముని ప్రియసుతుండ బాలకృష్ణ మఘోదయా, బాలకృష్ణ మఘోదయా భవ్య హృదయ అందుకొనుడివేమా ప్రియ వందనములు. చాలా అంటే బాలయ్య బాబు గురించి ఆయన మేఘట రామలింగ స్వామి గారు అద్భుతంగా రాశారు, చాలా బాగా రాశారు. ఆయన పద్యాలు చాలా బాగా రాస్తారండి. ఆ పద్యం యొక్క ఆ హృదయాన్ని మీరు పట్టుకున్నారు, దాని ఆత్మను పట్టుకొని అంత బాగా అభిమానం. ఆయన అంటే బాలయ్య బాబు గారు అన్నా ఎవరు ఏ హీరోనో మనకి అభిమానం. బాలయ్య బాబు గారు చిన్నపిల్లల మెంటాలిటీ, అందరూ సరదాగా ఉండే మనిషి. ఆయన దగ్గర మొన్న పాడదామంటే కుదరలా నాకు, అంటే వెళ్ళి ఒకసారి వినిపించాలనుకున్నారు మీరు. వింటాడు ఆయన, పద్యాలు బాగా ఇష్టం కదా, ఇష్టం కదా బాగా. నాకు మీ మీద పద్యం పాడతానండి వినండి, మనం వెళ్ళి అడగడం బాగోదు కదా. ఎవరో పియ్యనో వాళ్ళని అడిగి ఒకసారి ఓకే అంటే పాడవచ్చు, లేదా డైరెక్ట్ గారు లేదా సక్సెస్ మీట్లో రమ్మని అనుకోండి, పాడమంటే ఓ పాట పాడవచ్చు, పద్యం పాడవచ్చు. అవకాశం వచ్చినప్పుడు పాడదాంలే, ఏముంది, ఎప్పుడో వస్తుంది. అదే పోనీ మీ ఛానల్ ద్వారా పంపించండి ఆయనకి కనీసం. అదే సంతోషం అండి. సో ఇలా సమ్మెట గాంధీ గారు గ్రామ పెద్ద, ఊరు పెద్ద, రైతు, చిన్న రైతు. అదే మొత్తానికి అంటే ఎక్కడైతే సన్నివేశం ఒక అందరినీ కూడా సానుభూతి పొందే సన్నివేశాలు, లేదా హీరో క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి ఉపయోగపడే క్యారెక్టర్. ఇప్పుడు ఇందులో డాకుమార్ మరి గరీబోంకా మహారాజ్ అని చెప్పేసి ఆయన గురించి పరిచయం చేసినట్టే కదా. సో పేదల పాలిట ప్రభు అని చెప్పేసి. సో ఇలాంటి పైగా ఏంటంటే మనకి ఈ గుర్తింపు వచ్చే క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ వస్తున్నాయండి.
ఆ క్యారెక్టర్లు ఏమైనా మన ముందు నేను సీన్లు అడిగి తీసుకుంటా డిపార్ట్మెంట్ నుంచి, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు సీన్ పంపుతారు. ఉమ్, పంపినప్పుడు సీన్ నేను చదువుకుని అవగాహన చేసుకుని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. అదే కానీ డైరెక్టర్ గారి విజన్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు తెలియదు. కదా. అవును. అందుకే నేను వెళ్ళి నేను ఇలా చేస్తానని చెప్పకూడదు. మనం ఆ డైరెక్టర్ ఈ విధంగా చెప్పిన తర్వాత ఓకే సార్ అంటాం. అట్లా చెప్పారనుకోండి మళ్ళీ రెండోసారి మేము పిలవరు కదా. పిలవరు, చెప్పింది చేయబోయా అన్న అనుకోండి, అది మన పరుగు పోతుంది. అవును. ఏమి లేదు, చేసేటప్పుడు సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్, పర్లేదా అని అడుగుతాం. అదే అదే రిక్వెస్ట్ సెపరేట్గా వెళ్ళి అది కూడా. బాగుందండి చేయండి అంటే ఉమ్, ఆ విధంగా కూడా ఉమ్, డైరెక్టర్లు ఎవరు అసలు అలా ఫీల్ గారండి, అవును. స్టేజ్ ఫీల్ గారు. వాళ్ళకి ఎందుకంటే బాగా రావడం కావాలి. కావాలి. అదే ఎవరు ఏం చేసినా కానీ పేరు వచ్చేది డైరెక్టర్కే కదా. ఆ ఇంపాక్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందంటే అనుకుంటే వాళ్ళు ఓకే అదండి, గో హెడ్ అంటారు అనుకుంటే. ఓకే. ఆ విధంగా ఏదైనా డాకు మహారాజు పెద్ద హిట్ అవ్వడం అనేది ఈ సంక్రాంతి సీజన్లో మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఒక మైలేజ్ పెరిగింది అనుకుంటున్నాం. సరే, నాకు ఛాన్సుల తర్వాత వస్తాయా రావో అది పక్క పెట్టి వస్తాండి. ఒక మంచి సినిమాలో అదేంటి ఆ వెబ్ సిరీస్ ప్రధాన మీరు రెక్కి 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 రెక్కిలో మీరే కదా అంత మొత్తం ప్రధాన పాత్రధారి. ఆయన క్లోజ్ చేసేది మీరే కదా. అవునవును. ఫస్ట్ మా డైరెక్టర్ కృష్ణ గారు అంటాడు, నువ్వే హీరో 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 అన్నప్పుడు ఫోన్ చేసిన ఏంటి హీరో గారు చెప్పండి అంటుంటాడు. కాబట్టి అటువంటి పాత్రలు దొరకడం అదృష్టం అండి. అవును. అంటే అదృష్టం అంటే డైరెక్టర్స్ మనకి ఇవ్వటం మన అదృష్టం. ఇప్పుడు ఈ దీంట్లో వేషం ఇచ్చినా, ఇప్పుడు రామ్ తీర్థ ఫోన్ చేసి చెప్పినా, ఇప్పుడు డైరెక్టర్ గారు ఆయన పిలవండి అంటేనే కదా. అంతే కదా, ఫైనల్ డెసిషన్ ఆయనే కాబట్టి. ఫైనల్ డెసిషన్ కెప్టెన్ డెసిషన్ ఏదైనా క్రెడిట్ డైరెక్టర్ గారికి అండి. అవును. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మాకు ఈ డైరెక్టర్ గారికి, ఆ డిపార్ట్మెంట్కి, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకి అందరూ కూడా రుణపడి ఉంటాం. అందులో ప్రేక్షక దేవుడు, ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుడికి నిజంగా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గాంధీ ఓకే గారు. సార్, మీరు థాంక్యూ. ఇలాగే మమ్మల్ని మంచి మంచి పాత్రలతోటి అలరింపజేయాలని, ఆనందింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందులో మీలాంటి ఛానల్స్ ఆశీస్సులు కూడా కావాలి, ఎందుకంటే ప్రచారం జనాలు తీసుకెళ్ళేది మీరే కదా. సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.